ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, పెళ్లి పైన కొన్ని కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి. కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నాను నేను. అంటే లవ్ మ్యారేజ్, లవ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ప్రేమికులు మేజర్స్ అయిపోతే వాళ్ళు ఇంకా ఆర్య సమాజ్ కానీ ఏదైనా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కుదరదని చెప్తున్నారు. ఖచ్చితంగా పెద్దల పర్మిషన్ తీసుకోవాలి, అటు తల్లిదండ్రుల పర్మిషన్, ఇటువైపు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునే పెళ్లి చేసుకోవాలి అని అంటున్నారు. ఎందుకు ఈ కొత్త కొత్త రూల్స్ వచ్చాయి అంటే దీనికి గల కారణాలు ఏంటంటే? గుజరాత్ గవర్నమెంట్ కన్సర్న్ మినిస్టరు ఒక ప్రకటన చేశారు. త్వరలోనే మేము ఒక చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నాము. అదేమిటంటే, ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళినారు, కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ ముందర 1 month ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ వివరాలని తెలియజేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ వివరాలు కూడా క్లియర్గా తెలియజేయాలి. చేసిన తర్వాత మేమేం చేస్తామంటే దాన్ని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీ పిల్లలు ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అని. దాన్ని మేము వెబ్సైట్లో పెడతాం, గవర్నమెంట్ వెబ్సైట్లో దాన్ని పెట్టేస్తాం. పేరెంట్స్ నుంచి ఏమైనా ఆబ్జెక్షన్ వస్తే వివాహం జరగదు. పేరెంట్స్ నుంచి ఆబ్జెక్షన్ లేకపోతే వివాహం జరుగుతుంది. అది 1 month తర్వాత. ఇది వాళ్ళు ఇలా చేయాలనుకుంటున్నాము అని ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇది చట్టం ముందు చెల్లుతుందా? సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా మేజర్ అయిన వాళ్ళు, అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు పూర్తయిపోతే వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ చేసుకోకుండానే కలిసి కూడా వాళ్ళు సహజీవనం చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు స్వేచ్ఛాజీవులు, వాళ్ళ స్వేచ్ఛను ఆపడానికి ఎవరికీ హక్కు లేదు. ఇల్లీగల్ ఎఫైర్ అంటానికి కూడా వీల్లేదు. మేజర్ అయిన 2 వ్యక్తులు ఇప్పటిదాకా వివాహం జరిగి ఉండకపోతే వాళ్ళు కలిసి ఉండడానికి, వాళ్ళు శారీరకంగా మానసికంగా ఏ ఆనందమైనా పొందడానికి ఎవరు అభ్యంతరం చెప్పడానికి, వివాహం జరిగి ఉండాలని కూడా ఏ రకమైన రూల్ లేదు. ఇలాంటి తీర్పులు ఆల్రెడీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే గవర్నమెంట్ దగ్గరికి వస్తారు. మామూలుగా కుళ్ళోనో పెళ్లి చేసుకొని ఇక్కడ బయట మ్యారేజ్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గరికి ఇమీడియట్ రావాలి. ఎవరన్నా విదేశాలకు వెళ్ళదలుచుకుంటే అక్కడ వీసా కావాల్సుకున్నప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్ మ్యారేజ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది గుజరాత్ గవర్నమెంట్ చెప్పింది. ఎందుకు చెప్పింది గుజరాత్ గవర్నమెంట్? దానికి కారణాలు కూడా చెప్పారు. ముఖ్యంగా జిహాదీ అనే పేరుతోటి హిందూ అమ్మాయిల్ని ఎక్కువ మంది లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్నోసెంట్ అయినటువంటి వాళ్ళు, అమాయకమైనటువంటి అమ్మాయిలు అబ్బాయిల వల్ల పడుతున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ దుబాయ్కో లేకపోతే వేరే ఇంకా ముస్లిం కంట్రీస్కు తీసుకెళ్లి వాళ్ళని అక్కడ శారీరకంగా మానసికంగా విపరీతమైనటువంటి బాధలకు లోన్ చేయడం, లేక అమ్మేయడం, అక్కడ ఎవరైనా డబ్బిస్తే వాడితో పెళ్లిళ్ళు జరిపించడం, ఇలాంటి రకరకాలైనటువంటి పద్ధతుల్లో అమ్మాయిలకు చిరుపు చేస్తున్నారు. అమ్మాయిలు మోసపోతున్నారు. ఈ మోసాల నుంచి బయట పడేయాలి అంటే ఎక్కడో దగ్గర దీన్ని ఆపడానికి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే గుజరాత్ ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది చెయ్యాలని అనుకుంటున్నాం. ఇంకా వాళ్ళు పూర్తిగా చట్టాన్ని బయటికి తీసుకురాలి. ప్రపోజల్ రూపంలో ఉంది. అది చట్టం ముందు నిలబెడుతుందా నిలబడదా అనేది మళ్ళీ న్యాయ కోవిధులంతా కూడా దాని మీద పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అంటే రీసెంట్గా సార్ సజ్జనార్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఇలా లవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పి చేసుకోవాలి, చెప్పకుండా చేయదు. ఎందుకంటే పెళ్లి పేరు మీద చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇలా పెళ్లిళ్ళు చేసుకుని తర్వాత వాళ్ళని వదిలేయడము, డైవర్స్ తీసుకోవడం, చంపేయడము, ఇలాంటి చాలా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్. ఇది హెచ్చరిక మాత్రమే, చట్టం కాదు. సజ్జనార్ గారు కూడా చట్టం కాలేదు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్నంతా చూసి అమ్మాయిలు మోసపోకండి. చాలా మంది అబ్బాయిలు తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకునే ప్రేమ పేరుతోటో రకరకాల మోసం చేస్తూ తర్వాత మిమ్మల్ని నట్టెట్లో ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులకు భారంగా బారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీ జీవితంలో కూడా మీరు ఆనందపడరు, సంతోషపడరు. కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి కేసులు. సో దానిలోంచి అందుకోసం ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము పూర్తిగా ఈ విషయాలు తెలుసుకుంటాం. వాడు మంచివాడా కాదా, చెడ్డవాడా, వాడు నిజంగా వాడు చెప్పేవాడిని కరెక్టా కాదా, మోసం చేయడమే వాడి ఆలోచనలో ఉన్నాడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే బెస్ట్ అనేది చెప్తున్నాను. కానీ చట్టబద్ధంగా అది ఇచ్చి తీరాలని కండిషన్ చెప్పడానికి సజ్జనార్ గారు కూడా రైట్ లేదు. ఆయన మంచి భావాలతో ఉన్నాడు కావచ్చు, మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి, అదిగాక ఇప్పుడు కమిషనర్ ఉన్నారు కాబట్టి పౌరుల్ని రక్షించడం తన బాధ్యత కాబట్టి తను మన మంచి కోసం చెప్తున్నాడు. కానీ చట్ట ప్రకారంగా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి వివరాలు అని చెప్పడానికి ఆయన కూడా రైట్ లేదు. అలాగే గుజరాత్ గవర్నమెంట్ కూడా ఈ చట్టం తీసుకొస్తుంది అనేది 99.9% డౌట్ఫుల్. న్యాయ కోవిధులు దాన్ని ఒప్పుకోరు. చట్టం ముందు అది నిలబడదు. ముందు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో అలాంటి ఒక చట్టం తీసుకొస్తే దాన్ని మొత్తం దేశం అంతా కూడా అమలుపరచడానికి అవకాశం. కానీ ఒక్క రాష్ట్రం మాత్రమే దీన్ని అమలు చేయడానికి చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారంగా మన చట్టం దీనికి అంగీకరించదు. కానీ తల్లిదండ్రులు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు గ్రహించాల్సిన విషయం కూడా ఏంటంటే, అమ్మాయిలే కాదు అబ్బాయిల్లో కూడా జరుగుతుంది. కొంతమంది అమ్మాయిలు
తెలివిగా 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు కూడా అబ్బాయిలు కూడా ట్రాప్ లో వేస్తున్నారు. ట్రాప్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్న విషయాలు, తర్వాత వాడి దగ్గర డబ్బు బాగా ఉంటే ఆ డబ్బంతా లాగడానికి రకరకాల ప్రయత్నాలు, అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత మోసాలు జరుగుతున్నాయి, పెళ్లి కాకముందు మోసాలు జరుగుతున్నాయి. మోసపోవడానికి సిద్ధంగా ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ 1కి 10 సార్లు ఇది కరెక్టా కాదా, నేను చేస్తున్న పనిని ఆలోచించుకొని ఇతరులు తనను ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, వాడు చెప్పేవన్నీ కరెక్టా కాదా, అసలు ముందు వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. వాడు ఈ పని చేస్తున్నానంటాడు, ఈ బిజినెస్లో ఉన్నానంటాడు, ఈ కంపెనీలో ఉన్నానంటాడు, లేదా ఈ కంపెనీ నాదంటాడు, ఈ డబ్బు నాకు వస్తుందంటాడు. ఇదంతా ఇది చెప్పినప్పుడు అది కరెక్టా కాదని వాళ్ళు ఆన్లైన్లో కొడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఏవైనా ఇవాళ కంపెనీ ఏదైనా పెట్టాలంటే కంపల్సరీ కంపెనీ రూల్స్ ప్రకారంగా రిజిస్టర్ చేయాల్సి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ పార్ట్నర్షిప్ కానీ రిజిస్టర్ చేయాల్సి. రిజిస్టర్ చేసినప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్లో దాని డీటెయిల్స్ అనేది దొరుకుతాయి. అసలు ఉన్నాడా లేదా దాంట్లో కొట్టి చూస్తే బయటపడుతుంది. అలాగే అమ్మాయిలు చెప్పేవన్నీ కరెక్టా కాదని కూడా తెలుసుకోవడానికి పెద్ద 70 to 80% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో దొరుకుతుంది. ప్రతి మనిషికి సంబంధించింది ఏదో కొంత సమాచారం మనకు దొరుకుతుంది. లేదా నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు, కంపెనీ ఫోన్ నెంబర్లు ఏమిటి, అడ్రస్ ఏమిటి, డీటెయిల్స్ అన్ని తీసుకోవడం తప్పేం కాదు కదా. తెలుసుకొని ఆ కంపెనీకి మనం ఫోన్ చేస్తే తెలుస్తుంది, లేదా అక్కడ దాకా వెళితే తెలుస్తుంది, బయటపడతాయి. సో ఏదైనా జీవిత భాగస్వామిగా ఎవరినైనా మనం సెలెక్ట్ చేసుకుంటప్పుడు, జీవితంలో ఎవరి జీవితంలో మనం ఎంటర్ అయినా లేకపోతే ఎవరైనా మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం వేసుకునే బట్టలే 10 సార్లు చూసుకుంటాం, గంటలు షాపింగ్ చేసుకుంటాం. అలాంటప్పుడు మనతో జీవితాంతం నడవాల్సిన వ్యక్తి, జీవితాంతం ఉండాల్సిన వ్యక్తులు కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం. డౌట్ ఏమాత్రం వచ్చినా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పోలీసులు క్లారిటీ తీసుకుంటారు, క్లారిఫై చేసి ఇది కరెక్టో కాదో చెప్తారు. సజ్జనార్ లాంటి వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, మాకు తెలియజేయండి, మేము మీ పక్షాన ఉంటాం, మీకు మేలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని జ్ఞాపకం పెట్టుకొని తల్లిదండ్రులు దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది, పిల్లలు దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు కూడా తల్లిదండ్రులు ధ్యాసతో ఆలోచించి చూసి వాళ్ళు ఒకవేళ చెడుదారిలో పోతున్నట్టుగా ఉన్నట్టయితే వెంటనే వాళ్ళని మందలించడం కానీ, వాళ్ళ జీవితంలో ఎవరు ప్రవేశిస్తున్నారో తెలుసుకొని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ చేయాలి. లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు, అవకాశాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అటు గుజరాత్ గవర్నమెంట్ ఆలోచించినా, ఇటు సజ్జనార్ గారు ఆలోచించినా, ప్రజల కోసం, ముఖ్యంగా పెడదారి పడుతున్నటువంటి యువత కోసం ఆలోచించి చెప్తున్న విషయాలే. ఇది యువత ఆలోచించాలి, పేరెంట్స్ ఆలోచించాలని మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.